మరింత సమాచారం మలక్పేట్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేంటి? వినియోగదారులు ఏమంటున్నారు అక్కడ? ప్రవీణ్. సుమిత్ర, రోజు రోజు కూడా ఉల్లి ధరలు రెట్టింపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే డబుల్ అయిపోయే ఉల్లి ధరలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఉల్లిగడ్డ అంతా దిగుమతి అవుతూ ఉంటుంది. అయితే గత 15 రోజులుగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతి మీద నిషేధం ఎత్తివేయడంతో ఉల్లిగడ్డలు అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సినటువంటి ఈ లారీలన్నీ కూడా రావట్లేదు. దాదాపుగా 85% పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి ఉల్లిగడ్డ మాత్రమే ప్రస్తుతం ఇక్కడికి వస్తూ ఉంది. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి దాదాపుగా 100 పైగా లారీలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం 15 లారీలు మాత్రమే ఉల్లిగడ్డ ఇక్కడికి వస్తామని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇంకో 15 రోజుల తర్వాత కొంతమేర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మలక్పేట మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మలక్పేట నుంచే ఉల్లి సరఫరా అవుతూ ఉంటుంది. సో ఎలా ఉంటుంది, ఎన్ని లోడ్లు వస్తున్నాయి, సో రాబోయే రోజుల్లో ఉల్లిగడ్డ ధర పెరిగే అవకాశం ఉందా లేదా, ప్రస్తుతం సరఫరాకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి దామోదర్ గారు, సో ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే దాదాపుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ మధ్య పంట కూడా కొంత నష్టం వాటిల్లింది. సో ఎలా ఉంది మార్కెట్ కంపేరిటివ్ లాస్ట్ ఇయర్ తోటి మనం చూసుకుంటే సార్, అరవేల్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 9,000 ఉన్నాయి సార్ బ్యాగులు, క్వింటాల్స్. ఈసారి 10,000 క్వింటాల్ వరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే రెయిన్ సీజన్ కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా యావరేజ్గా వెళ్తుంటుంది. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే సార్ రేట్ల విషయంలో లాస్ట్ ఇయర్ 3,000 వరకు ఉంది, ఈసారి 5,000 వరకు ఉంది. దానికి కారణం అక్కడ వర్షాలు పడ్డందుకు కొద్దిగా సరుకులు కర్ణాటక, మహారాష్ట్రలో తీసుకురావడం లేదు. మనకు అదేవిధంగా మన తెలంగాణలో, మన ఏపీ కానీ, మన కర్నూలు కానీ, మన మహబూబ్నగర్ కానీ అక్కడికి వెళ్ళి పంట వస్తుంది. మనకు ఈరోజు 48 బళ్ళు మనకు తెలంగాణ, ఏపీకి వెళ్ళి వచ్చింది. 38 బళ్ళు వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి వచ్చింది సార్. కర్ణాటక వెళ్ళి వచ్చిన రేట్ వచ్చేసి 5,200 సార్, 3,500 వరకు యావరేజ్గా నడిచింది సార్. మన తెలంగాణకు వచ్చేసి 38 నుంచి 2,600 వరకు రేట్లు నడుస్తుంది. ఇదే విషయాన్ని నేను నాపేట వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. 2-3 రోజుల్లో ఓపెన్ మార్కెట్లో వాళ్ళు సేల్ చేసే అవకాశం ఉంది సార్. రేట్లు పెరిగే అవకాశం లేదు, రెయిన్ సీజన్ కాబట్టి యావరేజ్కి వెళ్తుంది. మళ్ళీ తర్వాత 2-3 రోజుల్లో మళ్ళీ అది తగ్గేస్తుంది. మహారాష్ట్ర ఉల్లికి కొంచెం ఘాటెక్కిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం డిమాండ్ కూడా అదే ఉంది. సో దాదాపుగా సెంట్రల్ నుంచి రావట్లేదు, అంటే సెంట్రల్కి బఫర్ జోన్ విడుదల చేసిన తర్వాత కూడా మహారాష్ట్ర ఉల్లి ఇంకా రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కూడా A1 గడ్డ అసలు ఇక్కడికి రావట్లేదు, ఓన్లీ కొత్త గడ్డ మాత్రమే ఇక్కడికి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మనకు తెలిసినంత వరకు సార్ ఇప్పుడు మహారాష్ట్రది స్టాక్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఆ గడ్డ మనది కొద్దిగా తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది సార్. ఇంతకుముందే మాట్లాడితే వాళ్ళు 2-3 రోజుల్లోనే ఓపెన్ మార్కెట్లో, మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశాలు 100% ఉన్నాయి సార్. వాళ్ళు ఇంత నాపేట అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ స్టార్ట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఈ రేట్లు డౌన్ అయిపోతుంది సార్. ప్రస్తుతం మలక్పేటకు సంబంధించి రిటైల్ వ్యాపారులందరూ కూడా ఇక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. సో A1 గడ్డ, సో ఎక్స్పోర్ట్ అయ్యే గడ్డ కావచ్చు, మామూలుగా పాత గడ్డ కావచ్చు, ఉల్లిగడ్డకు సంబంధించి ఎంత రేటు పలుకుతూ ఉంది క్వింటాల్కి వచ్చేసి హైయెస్ట్ 5,200 వరకింది సార్ ఈరోజు. సామాన్యంగా అయితే 48, నిన్న మొన్న 40-48 వరకు ఉండే. ఈరోజు కొద్దిగా 200-300 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు బఫర్ స్టాక్ వాళ్ళు నాపేట వాళ్ళు అమ్మితే ఆటోమేటిక్గా రేట్లు డౌన్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇదే పరిస్థితి క్వింటాకి సంబంధించి దాదాపుగా 5,500-5,700 రూపాయలు పలుకుతామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది హోల్సేల్ మార్కెట్. రిటైల్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో 65-70 రూపాయలు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరొక 10-15 రోజుల్లో కొంత స్టాక్ అవైలబుల్ వస్తుంది. సో స్టాక్ వచ్చిన తర్వాత కొంత రేట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రాబోయే 2 వేల మాత్రం ఈ కొంత స్టాక్ తక్కువ ఉండటంతో రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మిగతా జిల్లాల నుంచి, కొంత కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కొంత స్టాక్ పెరిగితే రేట్లు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్.